సార్ వరద బాధితులకి ఇప్పుడు విజయవాడలో జరుగుతున్న వరదలు ఏవైతే ఉన్నాయో అక్కడ అంటే చంద్రబాబు నాయుడు అక్కడ తిరుగుతున్నారు అని చెప్పేసి మనకు వార్తలు వస్తున్నాయి. అంటే సదుపాయాలు అంటే వాళ్ళకి ఫుడ్ సరుకులు కొన్ని అందిస్తున్నాము అని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి. కానీ రియల్ గా పీపుల్ దగ్గరికి వెళ్తే వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంది అంటే అసలు మాకు ఎలాంటి సహాయం అందడం లేదు, ఒక బిల్డింగ్ మీదకి కొంచెం సరుకులు ఇస్తే మేమే పంచుకుంటాం కదా అట్లా కూడా అందడం లేదు, ఏదో హెలికాప్టర్ లో ఇసిరేసి పోతున్నారు అని చెప్పేసి అంటున్నారు. దీని గురించి మీరేమంటారు సార్? కరెక్టే అందదు. ప్లస్ వీళ్ళు టార్గెట్ ఏంటి చెప్పాను కదా, ఇటువంటి డిజాస్టర్ ఇటువంటి విపత్తు వచ్చినప్పుడు పొలిటీషియన్స్ కి రూలింగ్ పార్టీలో ఉన్న వాళ్ళకి అదృష్టం అది. పేతోస్ అంటే జనాల బాధ, జనాల యొక్క బాధల మీద వాళ్ళ యొక్క ట్రాజడీ మీద డబ్బులు చేసుకోవడం. గవర్నమెంట్ అడుగుతుంది సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాలని చెప్పేసి. ఇక్కడ ఉన్న ఆల్రెడీ ఫండ్స్ లో ఉన్నది ఫండ్స్ ఖర్చు పెట్టరు. ఓకే ఖర్చు పెట్టా ఐ వాష్ కింద ఏదో ఖర్చు పెడతారు. అంతా చెప్పాను కదా, అందరికి జెన్యున్ గా అందదు. నేను కరెక్ట్ అయిన ముందు ఎందుకన్నానంటే ఆల్మోస్ట్ అందదు చాలా మందికి. 15 లక్షల మంది 20 లక్షల మంది నిరాశ్రలు అయిపోయారు అనుకో. బిల్డింగ్లు విలిపి ఇప్పటికి కూడా టాయిలెట్ కూడా వెళ్ళకుండా కింద ఫ్లోర్ కూడా రాని వాళ్ళు ఎవరున్నారనుకో, వాళ్ళు ఏం చేస్తారు? వాట్ దే కెన్ డూ? వాళ్ళు తీసుకెళ్ళాలనుకో ఇంట్లో పెడతారా? ఏ ఇంట్లో పెడతారు? వీళ్ళకన్నా గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నా ఉందా? ఎటువంటి విపత్తు జరిగిన పెద్ద పెద్ద డార్మెటరీస్ లాగా ఏమైనా ఉన్నాయా? వాళ్ళ డార్మెటరీస్ లో ఉండగలిగిన వాళ్ళ, ఉండలేని వాళ్ళ, అసలు వాళ్ళు ఎలా తీసుకెళ్ళి ఇవన్నీ ప్రాక్టికల్ గా మాడితే దే ఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ అదర్ దాన్ పబ్లిసిటీ కింద వాళ్ళు చెప్పిందే కరెక్ట్ అని అనిపిస్తుంది. కానీ వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ చేసి చెప్తున్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. ఓకే వీళ్ళ మధ్యన నిజం దాగిపోతుంది, నిజమైన సత్యం చెప్పలేకపోతున్నాం. బట్ ఇన్ జనరల్ గా ఒక ఇమాజినేషన్ ఉపయోగించి ఊహిస్తే ఎక్కడ పెడతారు వీళ్ళని తీసుకెళ్తే? ఆఫ్టర్ ఆల్ ఒక 1000 మందిని నిరాశ్రలు అయితేనే వాళ్ళకి పెట్టడానికి ప్లేస్ లేదు. షోమీన్ హైదరాబాద్ రూమ్లో పెట్టాలి, అవి కూడా మురిగిపోయిన రూమ్లో పెట్టాలి. నిజంగా ప్రాక్టికల్గా మాట్లాడుకుందాం. ఓకే జూబ్లీస్ అంతా మునిగిపోయింది, అక్కడ ఒక 1000 ఇళ్ళు ఉన్నాయి. వాళ్ళు ఎక్కడికి తీసుకెళ్తాం? డబ్బున్న వాళ్ళు అయితే హోటల్లో ఉంటారు, 5 స్టార్ హోటల్ వరకు ఎంత ముగిలినా కూడా సర్వీస్ ఇస్తూనే ఉంటారు. నేను అనుభవించాను గుతుగుతులో 4 పాయింట్స్ అనే 5 స్టార్ హోటల్ ఉన్నాను విశాఖపట్నంలో. బయట వాళ్ళకి ఎవరికి ఫుడ్ లేదు. శరత్ రెడ్డి అని వాళ్ళ అతను కూడా నాకు తెలిసి, నాకు చాలా బాగా చేశారు ఆ టైంలో. ఆ 15 రోజులు అక్కడ ఉండిపోయాను. ఓకే ఈ వచ్చే రోజు ముందు రోజే వెళ్ళిపోయారు జగన్, పరిటాల సునీత అందరూ వేరే పనుల మీద వచ్చే వాళ్ళ క్యాంపెయిన్లో వెళ్ళిపోయారు. నేను వెళ్ళలేదు కావాలని చూద్దామని. కింద ఒక రిసెప్షన్ అడిగింది, మీరెందుకు వెళ్ళలేదండి? నువ్వెందుకు వెళ్ళలేదన్నాను. మరి మనకు తప్పదు కదా, ఉద్యోగం చేస్తున్నాడు, ఎక్కుంటామంటే మాకు రూమ్లు ఇచ్చారు అంది. సరే నేను సరదాగా చూద్దామని అని చెప్పేసి ఉన్నానంటే అందులో 90 మంది ఉన్నారు గెస్టులు, మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోయారు. 90 మంది ఎందుకున్నారని నాకు తెలియదు. నేను మటుకు ఐ వాంటెడ్ టు ఎక్స్పీరియన్స్ అడ్వెంచర్. సరిగ్గా మిడ్ నైట్ వచ్చేసింది, దర్దన్న వచ్చేసింది, పెద్ద పెద్ద గ్లాసులు పగిలిపోయినాయి. నేను ఇది తీసుకెళ్ళి మొత్తం షూట్ చేశాను. కొన్ని అందరు కిందకు వచ్చేయమన్నారు. అప్పటి వరకు నాకు రూమ్ లో బైక్ ఉంటుందని తెలియదు నాకు. స్పీకర్లో వచ్చింది కమ్ డౌన్ అని. ఎందుకు కమ్ డౌన్ అంటే ఊగుతున్నాడు బిల్డింగ్. కమ్ డౌన్ అంటే కింద అంత ప్లేస్ ఉంది వాళ్ళకి. నేను ఎందుకు చెప్తానంటే ఇలాగా ఆ 90 మందికి ఇంత కూడా లేదనిపించకుండా దిగిన వెంటనే కాఫీలు, హాట్ కాఫీలు, సమోసాలు, అందరూ కొంచెం భయపడుతున్నారు. అయినా కూడా నేను ఎంజాయ్ చేస్తాను. ఏం భయపడతా? ఆడు పోతావు, నువ్వు పోతావు, ఇందులో పెద్ద భయపడేదే ఉంది వంగు కదా. సో ఐ వాజ్ ఎంజాయింగ్ ఇట్. తీసి ఫేస్బుక్ లో కూడా వెతుక్కుంటే దొరుకుతాయి. బైక్ స్క్రోల్ చేస్తేనే పెట్టాను, ఈ గుదుగుతూ వచ్చినప్పుడు పెట్టాను. అప్పుడు చంద్రబాబు నాయుడు చాలా బాగా చేశాడు. పవర్ పోతే చాలా పవర్ యుద్ధ ప్రాతిపదిక మీద ఆయన పవర్ తెప్పించాడు వైజాగ్. అర్థమైందా? అటువంటి అసలు చేయకుండా ఎందుకుంటారు? అది కరెంట్ కాబట్టి తెచ్చాడు. అక్కడే 1,00,000 మంది నిరాశ్రయం లేకపోతే ఎక్కడ పెడతాడు చెప్పండి? ఎక్కడ పెడతాడు? ఎక్కడ పెట్టగలడు? మనకి అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. నేను ఒకసారి సినిమా చేస్తున్నప్పుడు అరకు వెళ్ళి 4-5 సినిమాలు చేశాను. ఒక సినిమా చేస్తున్నప్పుడు జర్నలిస్టులు పట్టుకెళ్ళాను 60 మందిని. అప్పటికి ప్రైవేట్ ప్రాపర్టీస్ లేవు, గవర్నమెంట్ ప్రాపర్టీస్ కట్టకూడదు అక్కడ, ట్రైబల్స్ కాబట్టి. ఎక్కడ పెట్టాలో అర్థం అవ్వట్లేదు. నా రూమ్లో ఇద్దరు, సోమన్ రూమ్లో ఇద్దరు, ఇంకో రూమ్లో ఇద్దరు, అలా పెట్టేసాం. వాళ్ళేమో వచ్చేసారు. ఇది మన యొక్క పొజిషన్, మీకు అర్థమైనప్పుడు. సో వీ డోంట్ హ్యావ్ ఏ ప్రాపర్ స్ట్రక్చర్. ఈ టైం ఇటువంటి క్రూషియల్ టైంలో ఆ క్రైసిస్ మేనేజ్మెంట్కి సరిపడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు ఇండియాలో. అది ఎందుకు ఆలోచించరు అంటాను నేను. ఒక 1000 మంది పట్టే డార్మెటరీస్ ప్రతి సిటీలోనే ఉండాలి కదా. మరి వాళ్ళకి బాత్రూమ్స్ అవన్నీ శానిటరీ కండిషన్ చూసేవే లేవే. వెళ్ళక 1 or 2 years బ్యాక్ వరకు పబ్లిక్ టాయిలెట్స్కి వెళ్ళగలరా నువ్వు? అసలు
సో దట్ ఈస్ ద పొజిషన్. సో అది ఎందుకు బాగు చేయరు? వీళ్ళ జేబులు వేసుకున్న డబ్బుల్లో కొంత ఖర్చు పెడితే అంత వచ్చేస్తుంది. నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అడిగినా కూడా ఇస్తుంది. ఇండియా అయినప్పుడు సమ్ ఇండియన్స్ ఆర్ నాట్ అలౌడ్ ఇన్ కొరియా. వాళ్ళ కార్లు మనం వాడుతున్నాం, వాళ్ళ కార్లు మనం కొనుక్కున్నాం ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. షోరూమ్ పెట్టి సేమ్ కొరియన్స్ ఇండియన్ స్టూడెంట్స్ని హోటల్స్ రానివ్వరు. నాకు స్టూడెంట్సే ఉన్నాడు కొరియన్ ఒక అబ్బాయి, అది పాప అన్నీ చెప్పమని చెప్తాడు. నేను చదివాను కూడా. దే జస్ట్ హేట్ దెమ్ డర్టీ ఫెలోస్ అని ఇండియన్స్. అలాగే మలేషియన్స్ కొంతమంది ఎంత కేవలం ఎంత ఇన్సల్టింగ్ మాట్లాడారు. మాల్దీవ్స్ వాళ్ళు ఇంత ఉంది, అది ఎందుకంటే ఇంత నేపలో ఎంత పొగరుగా మాట్లాడారు వెనిస్ట్లో. తర్వాత మళ్ళీ వచ్చి ఈ మధ్య కల్చర్గా ఎంత కలిసినా కూడా వాళ్ళ ముస్లిమ్సే కాబట్టి ఓన్లీ దే విల్ బి బ్యాకింగ్ పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళే. అదైనప్పుడు అది వేరే. మీకు ఒక విషయం తెలియాలంటే విషయం కొన్ని విషయాలు చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. ఇక్కడ మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టాలనే జ్ఞానం లేదు మన గవర్నమెంట్కి కానీ, తెలంగాణ కానీ, ఎనీ గవర్నమెంట్కి. అన్ని చోట్లకి రెస్క్యూ ఆపరేషన్ చేసేప్పుడు ఎక్కడ పెట్టాలో తెలియదు. మన కామన్ సెన్స్ ఇది. 10 లక్షల మంది నిరాశలో ఎక్కడ పెట్టాలి? ఎక్కడ పెట్టగలరు? అది ఎలా పెట్టగలరు? ఎలా ఎయిర్ లిఫ్ట్ చేయగలరు? హెలికాప్టర్లు వెళ్తారా? ఒక్కొక్కసారి 50 మంది అలా 10 హెలికాప్టర్లు చేస్తాయి? లేదే. వస్తే చూస్తూ ఊరుకుంటూ బాగా వచ్చింది అనుకుని గవర్నమెంట్ ఎక్కడ కొంత డబ్బులు అక్కడ కొంత డబ్బులు ఖర్చు పెట్టేసామని చెప్పేసి ఇది ఉందని చెప్పి ఇండియాలో ఇలాగే ఉంటుంది. ఇది సిస్టమ్ మారలేదు, మారదు కూడా. అందుకనే మనం చైనా పక్కకి వెళ్ళాం. నాకు కళ్ళు ఇదైపోద్ది రీల్స్లో చూస్తుంటాను ఆ సిటీస్ అయ్యని. ఒకప్పుడు చైనా వాళ్ళు చాలా పూర్ ఫిల్మ్స్ వచ్చి కొనుక్కునే హృదయ విదారకంగా ఉండే పేదరికం. ఇదంతా ఒక 35-40 yearsలో డెవలప్మెంట్ ఎక్కడికి వెళ్ళిపోయింది. అదేప్పుడు మీకు దే ఆర్ గివింగ్ సౌత్ ఆఫ్రికా $350 billion ఒక్కొక్క కంట్రీకి అప్పిస్తుంది చైనా. అది వాళ్ళ యొక్క స్టేజ్ టుడే త్రూ బ్యాంక్స్, లోన్స్ కొన్ని కంట్రీలకి హెల్ప్ చేస్తుంది. సో ఇక్కడ మనకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది లేనంత కాలం నువ్వు హెల్ప్ చేశానంటే ఎలాగ హెల్ప్ చేసావు? ఏ విధంగా హెల్ప్ చేసావు? సో కొంతమంది తెలియదు కూడా. పవన్ కళ్యాణ్ తెలియదు అంటే కొత్తగా ఏడు కాబట్టి తెలియదు. బట్ యూ మస్ట్ అండర్స్టాండ్ దట్ ఈస్ సో మచ్ చాయిస్ ఈస్ దేర్ టు లెర్న్ ఇన్ గవర్నెన్స్. ఒక 100 ఫ్యామిలీని ఎలా హెల్ప్ చేయాలి అనేది మీకు తెలియాలి. 1000, 2000 ఇప్పుడు ఎంతమంది అయిపోయారు? 10 లక్షల మంది అంటే అంత మాట. విజయవాడ లాంటి అది విజయవాడ పెద్ద సిటీ ఏం కాదు, అది ఇట్స్ ఓకే సిటీ. ఇట్స్ నాట్ లైక్ హైదరాబాద్ కదా. సో ఇంకా స్టిల్ లిటిల్ బోర్ దేర్ టౌన్. సో అటువంటి చోట మీరు హెల్ప్ చేయలేకపోయారంటే ఇట్స్ మన ఫేట్ అంతే. మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. వన్ గవర్నమెంట్ హ్యాస్ టు డెవలప్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇంగ్లీష్లో చెప్పారు. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేస్తేనే ప్రతి స్టేట్ హెడ్ క్వార్టర్స్లో కానీ ఇటువంటి ఎక్కడెక్కడ జరుగుతాయి. ఆర్ అది రాకుండా చేయడానికి ఒకరి మీద ఒకరు ఇంటేసుకుంటారు. కొడవ లేరని ఒకటో నువ్వు ఎత్తావు ఇంక ఇలాంటి చోట మనం ఏం బ్లేమ్ చేస్తావు? అందిందని ఎలా చెప్పగలం? లేదు అంతా అందింది. ఇందాక ఎవడో తెలుగుదేశం లేదో పని చేస్తే తప్పు చేస్తే అప్రిషియేట్ చేస్తాం. ఇప్పుడు అప్రిషియేట్ చేయలేము. మీకు అందులో నిజం ఉంది కాబట్టి ఎంతమందికి హెల్ప్ చేశావు నువ్వు? ఎంతమందికి హెల్ప్ చేయగలవు? ఎంతమంది ఫుడ్ తిన్నారు? కెమెరాస్కి వెళ్ళండి, మనం వెళ్తే తెలుస్తుంది అంతే. ఇంకో 10 రోజుల తర్వాత. ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ కానీ ఎక్కడ లేదు. బీహార్ అయితే అడుగుతున్నారు. యూఆర్ మచ్ బెటర్ దాన్ మెనీ అదర్ పీపుల్. సస్యశ్యామలమైన భూములు కాబట్టి మన బీహార్ వెళ్ళామంటే అడుగుతున్నారు అనమాట. కాబట్టి నిజమే. ఇప్పుడు ఈ అమ్మాయిల గురించి మాట్లాడకుండా కదా, అది నథింగ్. అక్కడ చంబల్ వ్యాలీలో పొల్లం దేవి ఇటువంటి అన్యాయాలకి అరికట్టడానికి వచ్చినది ఆవిడని తీసుకొచ్చి న్యూట్గా నడిపించారు. అలా కూర్చుని రైతులందరూ. అది యాక్చువల్గా యాక్ట్ చేసింది. దట్ మూవీ ఈస్ కాల్డ్ బ్యాండిట్ క్వీన్, డైరెక్టెడ్ బై శేఖర్ కపూర్. చూడండి. మధ్య మధ్యలో సినిమా వాళ్ళకి చెప్తూ ఉంటాను.